ఇది మాత్రం ఎక్స్క్లూజివ్గా ఒకవేళ మీరు గనక మ్యూజిక్ లవర్స్ అయి ఉన్నట్లయితే, లేదా మీరు ఆడియో మానిటరింగ్ ఎక్కువగా చేస్తుంటారు, లేదా ఆడియో ఇంజనీర్స్ అయి ఉన్నట్లయితే, లేదా సింగర్, లేదా మ్యూజిక్ డైరెక్టర్, లేదా ఒక పెర్ఫార్మర్ అయితే గనక ఖచ్చితంగా దిస్ విల్ బ్లో యువర్ మైండ్. నిజంగా 3000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో అసలు దీన్ని ఎలా లాంచ్ చేశారు ఏందో నాకైతే అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ ఇది నా దగ్గరకు వచ్చి నేను వాడి మళ్ళీ వీడియో చేద్దాం అనుకునేటప్పటికల్లా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. స్టిల్ ఇప్పటికి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అనుకుంటా. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ హెడ్ ఫోన్ జోన్ అలాగే కివి వీళ్ళిద్దరు కొలాబరేషన్ తో మన ముందు తీసుకొచ్చినటువంటి ఐఈఎమ్స్. దీని పేరు వచ్చేటప్పటికే కెడెన్జా. సో ఐఎమ్స్ అంటే బేసిక్ గా తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో రెగ్యులర్ గా మనం ఇయర్ ఫోన్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో నేనైతే వైర్డ్ అలాగే వైర్లెస్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. బట్ వైర్ ద్వారా వచ్చే క్వాలిటీ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మొబైల్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా రావడం జరుగుతుంది. సో అలాంటి వైర్డ్ ఐఎమ్స్ ఇది. దీంట్లో బేసిక్ గా జనరల్ గా మీరు పర్చేస్ చేసుకుంటే కేవలం ఇది మాత్రమే వస్తుంది. బట్ దీంతో పాటు నేను ఇక్కడ డిడి హైఫై కి సంబంధించినటువంటి ఒక టైప్ సి టు 3.5 అడాప్టర్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక క్యారీ కేస్ ను కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే ఐఎమ్స్ అంటే మీ అందరికి తెలిసిన త్వరగా డ్యామేజ్ అవ్వకుండా మనకి ప్రాపర్ గా ఆడియో అవుట్ రావాలంటే కంపల్సరీగా ఆ మాత్రం ప్రొటెక్షన్ అయితే రావాలి. అండ్ దీంతో పాటు దీనిలో ఉన్నటువంటి టాప్ ఫీచర్స్ ఏవైతే కస్టమైజ్డ్ పోస్ట్ కార్డ్స్ రూపంలో మనకు పంపించడం జరిగింది. బట్ ఇవన్నీ మీకు అవసరం లేదు, ఎందుకంటే దీన్ని ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి దానిలో ఉండేటువంటి ఫీచర్స్ అన్ని కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ దీంట్లో మనకి వీళ్ళు రికమెండ్ చేస్తున్నటువంటి కొన్ని సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ప్లే కార్డ్స్ రూపంలో మనకు పంపించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి స్పాటిఫై అవైలబుల్ ఉన్నాయి. అండ్ వాటికి సంబంధించినటువంటి పేర్లు అలాగే వాటి యొక్క డ్యూరేషన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ వాటి కేటగిరీ లైక్ జాజ్ కావాలా, లేదా బ్యాస్ కావాలా, లేదన్నట్లయితే కనుక బై న్యాచురల్ లేదా మెటల్ లేదా ఈడిఎం. సో ఇలా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంటల్ కి సంబంధించినటువంటి సాంగ్స్ అన్నిటికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ను కూడా వీళ్ళు ఇలా కార్డ్స్ లో పంపించడం జరిగింది. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి అసలు మెయిన్ సబ్జెక్ట్ లోకి అయితే వచ్చేద్దాం. సో చిన్న టిపికల్ బాక్స్ లో మనకు ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా దీంట్లో మీకు వచ్చేటప్పటికే 3D ప్రింటెడ్ ఐఈఎమ్స్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ సైడ్ విత్ 3 టైప్స్ ఇయర్ టిప్స్ ని అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ సిలికాన్ ప్రొవైడ్ చేశారు, అలాగే కుషన్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అండ్ సాఫ్ట్ సిలికాన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డిపెండ్స్ అపాన్ మీ ఇయర్ యొక్క సైజ్ అలాగే మీ ఇయర్ యొక్క షేప్ ని బేస్ చేసుకొని మీరు వీటిని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఐఎమ్స్ ని మనం ఇట్లా సెపరేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా కిండలోస్కోప్ కి సంబంధించినటువంటి డిజైన్ తోటి మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇదంతా కూడా 3D ప్రింటెడ్ అండ్ 0.78 mm కి సంబంధించినటువంటి హోల్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. బేసిక్ గా మన ఐఎమ్స్ నుంచి వచ్చేటువంటి కేబుల్ ఏదైతే ఉందో ఈ పిన్ ద్వారా దీన్ని కనెక్ట్ అవడం అయితే జరుగుతుంది. అండ్ ఇదంతా కూడా బ్రీడెడ్ కేబుల్ లాగా మనకు తీసుకొచ్చారు. సో దీన్ని మనం రఫ్ అండ్ టఫ్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో త్వరగా డ్యామేజ్ అవటం, బ్రేక్ అవటం ఇలాంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటుంది. అలాంగ్ సైడ్ విత్ స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ ని ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ లేదా మీరు వాడేటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ప్లేస్ చేసినప్పుడు మీకు లోయర్ వాయిస్ కానీ లేదన్నట్లయితే ఆడియో మరింత బెటర్ గా అండ్ ఆ డీటెయిలింగ్ ఇన్స్ట్రుమెంటల్స్ ను కూడా మీరు బాగా వినాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ అడాప్టర్ మీకు బాగా ఉపయోగపడడం జరుగుతుంది. సో దీన్ని వీళ్ళు డిడి హైఫై అడాప్టర్ అని అంటున్నారు. సపరేట్ గా ఈ ఒక్క అడాప్టర్ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 2000 రూపీస్ అండ్ ఇయర్ పీస్ విత్ ఇదంతా మీకు కలిపి కంప్లీట్ సెట్ 3000 రూపీస్ కి రావడం జరుగుతుంది. అండ్ దీన్ని మీరు ట్రావెల్ కేస్ లో ఈజీగా మనము అంటే సెక్యూర్డ్ గా తీసుకెళ్లాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇది ట్రావెల్ పౌచ్ సపరేట్ గా మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేటప్పటికే 499 రూపీస్. ఐఎమ్స్ ని క్యారీ చేసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి సిలికాన్ టిప్స్ తో పాటుగా టైప్ సి టు 3.5 హై ఫైడలిటీకి సంబంధించినటువంటి అడాప్టర్ ని కూడా మనం చాలా సునాయాసంగా దీనిలో అయితే క్యారీ చేయొచ్చు. సో ఇవి మనకి బాక్స్ లో వచ్చినటువంటి కంటెంట్స్ అయితే. ఇక వీటన్నిటిని నేను పక్కకు పెట్టి అసలు మెయిన్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఉండేటువంటి డ్రైవర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీనిలో మనకు వచ్చేటప్పటికే 10 mm కి సంబంధించినటువంటి బెర్లియం డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. సో బేసిక్ గా ఒకవేళ మీరు మ్యూజిక్ వింటున్నారు అన్నట్లయితే కనుక ముఖ్యంగా ఇన్స్ట్రుమెంటల్స్ ఏవైతే ఉన్నాయో వోకల్స్ కొంచెం సపరేట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ ని కనుక మీరు వినాలనుకుంటున్నారు అన్నట్లయితే, లేదా ఒకవేళ మీరు కనుక ఒక ఆడియో ఇంజనీర్ ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ ని మీరు మానిటర్ చేయాలనుకుంటున్నా, ఒక ప్రొడక్షన్ హౌస్ లో మీరు ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు డీటెయిలింగ్ కావాలి మీకు ఆడియోలో అన్నట్లయితే కనుక అలాంటి సందర్భాల్లో మీకు ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో అయితే మనకి మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో రెగ్యులర్ గా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి అయితే మీకు ఇందులో ఉపయోగపడదు. దీంట్లో నాకు మైక్రోఫోన్ కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఫోన్ కాల్ కు వాడతారా వాడరా అనేది పక్కకు పెట్టారు అన్నట్లయితే కొంతమంది క్యారియోకీకి ఎక్కువగా వాడుతుంటారు. సో అలాంటప్పుడు సో వాళ్ళు పాటలు పాడుకోవడానికి కూడా చాలా సునాయాసంగా ఉండేది. సో దీంట్లో ఇంటిగ్రేటెడ్ మైక్రోఫోన్ కూడా పెట్టుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ వీటి యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ ఇంపెండెన్స్ వచ్చేటప్పటికి మీకు 32 ohms దాకా మనకు
రావడం జరుగుతుంది. సో డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ లోస్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా వినిపిస్తున్నాయి, అండ్ ఓకల్స్ ఏదైతే ఉందో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది, అండ్ హైస్ ఏవైతే ఉన్నాయో పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని నేను అంటాను. అరౌండ్ ఒక 50 to 60% వాల్యూమ్ దాకా మీకు ఇది ఓకే, గానీ అంతకన్నా ఎక్కువ పెడుతున్నారు అన్నట్టయితే కొంత డిస్ట్రాక్షన్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో ఇంకొంచెం బెటర్ గా ఫైన్ ట్యూన్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఒకవేళ మీరు కనుక ఒక గుడ్ మ్యూజిక్ లవర్ అయి ఉన్నట్లయితే, ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ అటెన్షన్ టు డీటెయిలింగ్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరైతే దీనిపైన ఒక లుక్ వేయాల్సిందే. ఇక ఇయర్ కంఫర్ట్ అండ్ ఫిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్, ఇది చాలా కంఫర్ట్ గా ఉంది. మీకు ఎక్కడ ఇది లాంగ్ లాస్టింగ్ లో యూజ్ చేసినా గానీ పెయిన్ గానీ ఇట్లాంటివి అయితే రాదు. అండ్ అఫ్ కోర్స్ ఈ ఐఎమ్స్ ఏవైతే వీటన్నిటిని కూడా వీటి కోసమే డిజైన్ చేస్తారు, అంటే ప్రాపర్ గా మన ఇయర్ మొత్తం సీల్ అవ్వటం కోసం. సో బయట ఉన్నటువంటి ఈ ఆడియో మొత్తం డిస్ట్రాక్షన్స్ మొత్తాన్ని ఇది లెవలైజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు 9 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇయర్ టిప్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని హార్డ్, సాఫ్ట్ లేదా సిలికానా లేదన్నట్లయితే స్పాంజ్ కైండ్ ఆఫ్ ఉంటుంది సార్. సో అట్లా డిఫరెంట్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే వీటిని కస్టమ్ ఫిట్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫినిష్ కూడా చాలా బాగుంది. ఎక్కడ మనకి కూడా ఇది నార్మల్ ఐఎమ్స్ లాగా అయితే అనిపిస్తుంది, ఒక ప్రీమియం ఐఎమ్స్ లాగా మనకు అవడం జరుగుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 6-7,000 రూపీస్ లో మీరు ఏ కైండ్ ఆఫ్ ఆడియో క్వాలిటీని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో సేమ్ అదే కైండ్ ఆఫ్ క్వాలిటీని మీరు ఇక్కడ 3,000 రూపీస్, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లో మీరైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎనీవే, ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటి అన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.